హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇందు సమరికా వ్లాగ్స్. ఈరోజు మనం వచ్చేసి ఇండియన్ సూపర్ మార్కెట్ చూడబోతున్నాం అనమాట ఈ వీడియోలో. సో చాలా రోజుల నుంచి నేను అసలు బయటికే వెళ్ళలేదు, ఎందుకంటే ఫీవర్ వచ్చింది నాకు. ఫీవర్ కోల్డ్ అన్నీ ఒకటేసారి వచ్చినాయి. ఇంకా అందుకే చాలా డేస్ తర్వాత బయటికి వెళ్ళి, అంటే గ్రాసరీ స్టోర్కైనా అట్లా బయటికి వెళ్ళడం జరిగిందనమాట. సో ఇక్కడ మనం అప్నా బజార్ అని ఇండియన్ సూపర్ మార్కెట్ ఉంటుంది ఇక్కడ. సో అక్కడ మనకి ఏమేమి దొరుకుతాయి ఏంటి అనేది వీడియోలో చూసిద్దాం. సంక్రాంతి అని పెద్ద ముగ్గేశారనమాట మనోళ్ళే. నాకు చాలా నచ్చింది ఆ ముగ్గు. సో మనకి ఫ్రెష్గా టమాటాస్ అండ్ ఆల్ వెరైటీస్ ఆఫ్ ఆకుకూరలు ఉన్నాయి. సో బేసిక్గా ఇండియన్ స్టోర్ అని అంటే ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి. లైక్ ఇండియాలో దొరికినవి అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఫ్రూట్స్ వెరైటీస్, మన కోకోనట్ వాటర్ కూడా అవైలబుల్ ఉందన్నమాట ఈ స్టోర్లో. ఆలు, పొటాటో, బ్రింజాల్, ఇవి ఇండియన్ స్నాక్స్, రోస్టెడ్ పల్లీలు, ఇవన్నీ ఇండియాలో దొరికేటివన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట ఇండియన్ స్టోర్స్లో. ప్రతిదీ ఇండియాలో దొరికేటివన్నీ ఇక్కడైతే ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి. ఇవి చూసారా, అవన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ కప్ నూడిల్స్ కూడా ఉంటాయి. సో అది నేను 2 తీసుకున్నా, ఇన్స్టెంట్గా తినొచ్చని. సో బేసిక్గా ఇండియా నుంచి తెప్పించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, బట్ ఇక్కడ తీసుకోవచ్చు అన్నీ. కానీ మనకి ఎక్కువ ప్రైస్ అనిపిస్తుంది బేసిక్గా క్యాలిక్యులేట్ చేస్తే. ఇఫ్ ఇన్ కేస్ క్యాలిక్యులేట్ చేయకుండా ఉంటే ఓకేలే, అక్కడ నుంచి అన్నీ మళ్ళీ తెప్పించుకొని వాడాలి అని అంటే అది కూడా ఖర్చు అవుద్ది. కానీ సో అలా ఎక్కువ ప్రైస్ ఉంటుందేమో అనేసి ఒక ఇదితోని ఇండియా నుంచి తెప్పించుకుంటారు అందరూ. కానీ ఇక్కడైతే అన్నీ మసాలాస్, కారం, ఉప్పు, ఎవ్రీథింగ్ ఉంటుంది. దోశ వేసుకునేది, గిన్నెలు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. బట్ ఇలాంటివి అయితే చాలా కాస్ట్లీ ఉంటాయి అన్నమాట ఇండియన్ స్టోర్లో. ఎందుకంటే తెలుగు పీపుల్ చాలా యూస్ఫుల్ అయ్యే గిన్నెలు కాబట్టి చాలా కాస్ట్లీ ఉంటాయి. అసలు ఇక్కడ బకెట్ అయితే ఇంకా కాస్ట్లీ ఉంటుంది. సో మనకు థమ్స్అప్ అంటే చాలా ఇష్టం. బట్ ఎంతైనా ఇండియాలో ఉన్న థమ్స్అప్కి ఇక్కడికి లైక్ టేస్ట్ పరంగా. సో చూసారా, ఇవన్నీ ఉజాలా కూడా దొరుకుతుంది యూఎస్ఏలో. ఉజాలాలు ఎవరేస్తున్నారేమో తెలియదు, కానీ ఇండియన్ స్టోర్లో అయితే ఉంది. సో పక్కనే మనకి టేస్టీ బైట్స్ ఉంటాయి. అందులో ఏదైనా ఈవినింగ్ టైం వెళ్ళామన్నమాట తిందామనేసి. సో నేనైతే దోశ ఆర్డర్ పెట్టుకున్నాను. దోశ తినేసి ఇంటికి వెళ్ళిపోయాం. బాయ్ గాయ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.